Hi guys, welcome to Frontlines Media. I am Ranjit, one of the member in Frontlines Media. So today video lo manam Infosys Operation Executive ane role yokka training anedi ela untundo telusukundam. So nenu kuda Infosys Operation Executive role lone join ayyanu as a fresher ga. So na training experience anedi nenu share chestanu. So firstly Infosys Operation Executive role anedi degree students ki alane diploma students ki istaru. Okay. సో జాబ్ క్రాక్ చేశాక ట్రైనింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మీకు ఉంటుంది కాబట్టి దానికోసం వీడియో ఇది. సో ఫస్ట్లీ ట్రైనింగ్ డ్యూరేషన్ అనేది అరౌండ్ 3 months ఉంటుంది. సో రఫ్లీ మార్నింగ్ 9:30 to 5:30 ఆర్ అరౌండ్ 6 అట్లా అవుతుంది డైలీ ట్రైనింగ్ అనేది. ఓకే, 3 to 4 months అవ్వచ్చు. ఓకే, ఫస్ట్ 1 week to 10 days ఇండక్షన్ క్లాసెస్ అనేది ఉంటుంది ట్రైనింగ్లో. అంటే లైక్ మన కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ లేకపోతే మెయిల్ ఎలా చేయాలి కానీ మనం ఆఫీస్లో ఎలా ఉండాలని కానీ ఇట్లాంటి థింగ్స్ అనేవి బేసిక్ ఎటిక్విటీస్ అన్నీ కవర్ చేస్తారు ఈ ట్రైనింగ్లో. సో మైట్ బి కొంచెం బోరింగ్ అనిపించవచ్చు, బట్ వీ షుడ్ లిజన్. సో ట్రైనింగ్ అయిపోయాక మనకి స్ట్రీమ్స్కి డివైడ్ చేస్తారు. ఫస్ట్ ఈ ట్రైనింగ్లో అందరినీ కలిపి ఉంచుతారు. ఏంది ఇండక్షన్ ట్రైనింగ్లో. సో ఇండక్షన్ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక స్ట్రీమ్స్కి డివైడ్ చేస్తారు. ఐఎంఎస్ ఏఓఎస్ అని ఐఎంఎస్ ఎన్ఓఎస్ అని డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉంటాయి. నాది ఐఎంఎస్ ఏఓఎస్. సో ఐఎంఎస్ ఏఓఎస్ వస్తే పైథాన్లో ట్రైన్ చేసేవాళ్ళు మా బ్యాచెస్ అప్పుడు. అది ఎన్ఓఎస్ వస్తే జావాలో ట్రైన్ చేసేవాళ్ళు. సో ఇంకా డిఫరెంట్ టెక్నాలజీస్ ఏం ట్రైన్ చేస్తారో ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందు. ఓకే, సో మనకి ట్రైనింగ్ అండ్ ఎగ్జామ్స్ అనేది ఎట్లా ఉంటుందంటే FA1, FA2, FA3, FA4 ఉన్నాయి కదా. అంటే ఇవి ఫోకస్ ఏరియా అంటారు. ఎవ్రీ ఎగ్జామ్ని ఒక ఫోకస్ ఏరియా అని పిలుస్తారు వాళ్ళ టెర్మినాలజీలో. సో మనకి ఫస్ట్ టెక్నాలజీ నేర్పించాక FA1 అని ఉంటుంది, అంటే ఫోకస్ ఏరియా 1. అది అయిపోయాక ఫోకస్ ఏరియా 2. అలా మనకి అరౌండ్ 3 to 4 monthsలో ఈ 4 ఎగ్జామ్స్ అనేవి వాళ్ళు కవర్ చేస్తారు. ఓకే, ఈ ఫోకస్ ఏరియా ఎవ్రీ ఫోకస్ ఏరియాలో FA1, FA2, FA3లో ఆబ్జెక్టివ్ ఉంటుంది, అలానే హ్యాండ్స్ ఆన్ ఉంటుంది. FA4 అనేది ప్రాజెక్టు, దానికోసం తర్వాత డిస్కస్ చేద్దాం. సో నా ట్రైనింగ్ ప్రాసెస్కి వస్తే నాకు ఫస్ట్ FA1లో పైథాను, DBMS, ITIL, నెట్వర్కింగ్ ట్రైన్ చేశారు. సో ట్రైన్ చేసి వాటి మీద ఆబ్జెక్టివ్ అండ్ హ్యాండ్స్ ఆన్ పెట్టారు. సో ఆబ్జెక్టివ్ ఏంచేమో 40 marks ఉంటుంది. సో వాటికి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. సో మనం ఏదైనా రాంగ్ చేస్తే నెగిటివ్ మార్క్స్ అనేది వస్తుంది కాబట్టి ఓన్లీ రైట్ ఆన్సరే మనం పెట్టాలి. అండ్ హ్యాండ్స్ ఆన్ ఏంచేమో 60 marks ఉంటుంది. సో టోటల్ 100 marks. ఓకే, అలానే ఎవ్రీ FA2 కూడా అలానే ఉంటుంది, FA3కి అలానే ఉంటుంది. సో FA4 అనేది ప్రాజెక్ట్. అండ్ FA2లో నాకు ట్రైన్ చేసింది IIS అండ్ టామ్క్యాట్ సర్వర్స్ పైన. అండ్ FA3లో ఏంచేమో COBDB2, DB2 ఇట్లా మెయిన్ ఫ్రేమ్ టెక్నాలజీస్ ట్రైన్ చేశారు. సో FA1, FA2, FA3 మూడింటికి నాకు ఆబ్జెక్టివ్ పెట్టారు, అలానే హ్యాండ్స్ అని కూడా పెట్టారు. సో FA4 అనేది ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. మనకి ఆబ్జెక్టివ్ అనేది ఏమి ఉండదు, ఓన్లీ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. లైక్ మీరు హ్యాండ్స్ అలా థింక్ చేయొచ్చు. సో అది 100 marksకి ఉంటుంది. ఓకే, ఆ ప్రాజెక్ట్ అనేది డిపెండింగ్ ఆన్ యువర్ ట్రైనింగ్ స్ట్రీమ్ మీకు ఉంటుంది. సో నాకు FA2లో అయితే ఏ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయో IIS, టామ్క్యాట్ అని, సో వాటి మీద మళ్ళీ నాకు ప్రాజెక్ట్ చేయించారు. సో అది FA4 నా స్ట్రీమ్కి అలా అయ్యింది. సో మా బ్యాచ్ అందరికీ. సో బేస్డ్ ఆన్ యువర్ స్ట్రీమ్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు ఏ సబ్జెక్ట్ మీద ప్రాజెక్ట్ ఉంటుందో వాళ్ళు మీకు ప్రతి ఒక్కరి బ్యాచ్కి బ్యాచ్ ఓనర్ అతను ఉంటారు, బ్యాచ్ ఓనర్. సో వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎవ్రీథింగ్ అనేది. అండ్ మీకు ప్రతిదీ స్కెడ్యూల్ ముందే తెలుస్తుంది. సో మీరు టైం వచ్చిందాక మన డిగ్రీలో చేసినట్టు వన్ డే బ్యాటింగ్ చేయకుండా ఏ రోజు చెప్పిన క్లాస్ ఆ రోజు చదువుకుంటే మీకు ఈజీ అవుతుంది. సో స్కెడ్యూల్ ప్రకారం ఇప్పుడు FA1 ఉంది, ఒక 1 week 10 days ఉంది. ఇప్పుడు నుంచి మీరు చదువుకుంటే చాలా ఈజీగా ఉంటుంది అనమాట, ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఓకే, అండ్ పర్సంటేజ్ క్రైటీరియా ఎంత పర్సంటేజ్ రావాలి మనం ఈ FASలో క్వాలిఫై అవ్వడానికి అంటే ప్రతి FAలో మనకి 50% మినిమం రావాలి, 50% మినిమం రావాలి. అలానే యావరేజ్గా అన్ని FAస్లో యావరేజ్ చేస్తే 65% కానీ అంతకంటే ఎక్కువ కానీ ఉండాలి. ఓకే, సో ఇక్కడ మీకు అరౌండ్ 80% వచ్చింది మొత్తం టోటల్ FA4 FAs యావరేజ్. బట్ మీకు ఒక FAలో ఏంచేమో 49% ఉంది, అంటే మీరు ఫెయిల్ అయిపోయినట్టే. ఎందుకంటే మినిమం 50% రావాలి. అలానే ఎవ్రీ FAలో మీకు 50% ఉంది, బట్ యావరేజ్ చూస్తే 60% వచ్చింది, అప్పుడు కూడా మీరు ఫెయిల్ అయినట్టే.
ఎవ్రీ ఎఫ్ఏలో 50% రావాలి, అలానే యావరేజ్ 65 కానీ అంతకంటే ఎక్కువగానే ఉండాలి. సో ఈ రెండు ఇంపార్టెంట్. అలానే మీకు FA1 అయిన తర్వాత L&N ఎగ్జామ్ ఉంటుంది. లైక్ ఇండక్షన్ క్లాసెస్ ఏదైతే మనకు అవుతుందో దాని మీద ఎగ్జామ్ ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్ అండ్ నెగిటివ్ మార్కింగ్ ఉండదు. ఇందులో కూడా 65% రావాలి, అంటే 65 క్వశ్చన్స్ రైట్ అవ్వాలి. అండ్ ఇది ఫెయిల్ అయినా కూడా నో ప్రాబ్లం, మళ్ళీ మీకు ఛాన్స్ ఇస్తారు ఇంకోసారి అటెండ్ అవ్వడానికి. 2-3 టైమ్స్ ఉంటుంది అనుకుంటా. బట్ ఫస్ట్ అటెంప్ట్లోనే మీరు క్లియర్ చేసేవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. మనకి లెక్స్ ప్లాట్ఫామ్ ఉంటుంది. ఇన్ఫోసిస్లో లెర్నింగ్ ప్లాట్ఫామ్ లెక్స్ అనేది ఉంటుంది. సో ఆ కోర్సెస్ మీరు అందులో చూసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది ఎగ్జామ్ అనేది. జస్ట్ ఏదైతే సబ్జెక్ట్ నేర్చుకుంటామో దాని మీద సినారియో బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో చాలా సింపుల్గా ఉంటుంది. సో L&D ఎగ్జామ్ అంటారు దాన్ని. నెక్స్ట్ మీకు ఇలానే ట్రైనింగ్ అవుతున్నప్పుడు BCEP అని చెప్పేసి ఇంకోటి ఉంటుంది ఎగ్జామ్స్. మీకు ఎంచమో అది ఇచ్చేస్తారు. 5 మాడ్యూల్స్ ఉంటాయి, 5 లెవెల్స్. సో 5 లెవెల్స్లో ఎవ్రీ లెవెల్లో మళ్ళీ ఇంకా సబ్ లెవెల్స్ ఉంటాయి. సో అదేంటంటే మీరు అది చాలా సింపుల్ అనమాట. ఇంగ్లీష్ కోసం, అది ఇంగ్లీష్ లెర్నింగ్ కోసం చాలా సింపుల్గా ఉంటుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది అవి చేయడానికి. చాలా సింపుల్, చిన్నపిల్లలు కూడా చేస్తారు, బట్ ఎక్కువ టైం తీసుకుంటుంది. సో మీరు ఏంటంటే వీకెండ్స్లో టైం వేస్ట్ చేయకుండా ఆ BCEP ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయండి. ఎందుకంటే L&D అండ్ BCEP కలిపి ఓవరాల్ మార్క్స్ మనకి ఇస్తారు. సో BCEP మార్క్స్ కూడా L&D ఎగ్జామ్లో కలుస్తాయి కాబట్టి మీకు కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. లైక్ ఇప్పుడు మీకు 60 మార్క్స్ వచ్చాయి అనుకోండి, L&D ఎగ్జామ్స్ కలిస్తే ఇంకా 5 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చాయి అనుకోండి. సో అట్లా మీరు అప్పుడు పాస్ అయిపోయినట్టు కదా. BCEP మార్క్స్ కలిస్తే ఎక్స్ట్రా ఆ 5 మార్క్స్ ఏదైతే తగ్గి ఉన్నాయో ఆ BCEP మార్క్స్ కలిస్తే మీకు యాడ్ అవుతాయి కాబట్టి సో అట్లా మీరు సేవ్ అవుతారనమాట. సో BCEP అండ్ L&D రెండు ఇంపార్టెంట్. BCEP ఏంటంటే చాలా ఈజీగానే టైం టేకింగ్ అవుతుంది కాబట్టి మీరు వీకెండ్స్లో టైం వేస్ట్ చేయకుండా ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ చేయండి. ఆ లెవెల్స్ అనేవి అది కూడా లెక్స్ పోర్టల్లోనే మీరు BCEP ఎగ్జామ్స్ కూడా లెవెల్స్ కూడా కంప్లీట్ చేయాలి. ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ కూడా మీకు లెక్స్లోనే ఉంటుంది. ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్లో మీరు లెక్స్ ప్లాట్ఫామ్లో లింక్ ఓపెన్ చేసి రాస్తారు. అప్పుడు కెమెరా ఆన్ అయి ఉంటుంది అండ్ మీ మైక్రోఫోన్ కూడా ఆన్ అయ్యి ఉంటుంది, వాళ్ళ యాక్సెస్లోనే ఉంటుంది. సో మనం ఏమి చూసి రాయడానికి గట్ అవ్వదు. అండ్ మళ్ళీ హ్యాండ్స్ ఆన్ ఎగ్జామ్కి అయితే మీకు జూమ్ మీట్ పెడతారు, జూమ్ మీట్ వెబెక్స్ మీట్ పెడతారు. అందులో ఒక ఇన్స్ట్రక్టర్, ఆ ఇన్విజిలేటర్ అనే అతను ఉంటారు, ఆయన చూస్తారు. సో అక్కడ కూడా మీరేమి కాపీ చేయడం అవ్వదు. ఓకే, ఇదంతా ఆన్లైన్ ట్రైనింగ్లో అయితే ఇలా ఉంటుంది. ఓకే, సో ఇలా టోటల్ FA1, FA2, FA3, FA4 అయిపోయిన తర్వాత మీ ట్రైనింగ్ అయిపోయినట్టని మీకు రిజల్ట్ ఇచ్చేస్తుంటారు. ఎవ్రీ FA అయిపోయాక ఆ FA రిజల్ట్ ఇస్తారు. ఓకే, పర్సంటేజ్ అయితే ఎవ్రీ FAలో 50 ఉండాలి, ఓవరాల్ 65 కంటే ఎక్కువ ఉండాలి. ఆ రెండిట్లో ఏది మీరు మీట్ అవ్వకపోయినా మీరు ట్రైనింగ్ అనేది ఫెయిల్ అయిపోయినట్టే. ఓకే, ఈ ట్రైనింగ్ అయిపోయాక మిమ్మల్ని కొన్ని డేస్ బెంచ్ మీద ఉంచుతారు. ప్రాజెక్ట్కి మ్యాప్ చేసే టైం ఉంటుంది కదా. మీ ట్రైనింగ్ అయిపోయాక ప్రాజెక్ట్కి మ్యాప్ అయ్యే ముందు కొంత పీరియడ్ అనేది బెంచ్ మీద ఉంటారు. సో అది కొంతమందికి ఎర్లీగా మ్యాప్ చేస్తారు, కొంతమందికి 1 or 2 months పడుతుంది. సో ఆ 2 months or 1 month మీరు నేర్చుకోండి. మీకు ఏవైతే స్కిల్స్ ట్రైన్ చేసుకున్నారో ట్రైనింగ్లో అవి ఇంకొంచెం డెప్త్గా నేర్చుకోండి. ఓకే, దెన్ ప్రాజెక్ట్కి మ్యాప్ చేస్తారు. అండ్ ప్రాజెక్ట్కి మ్యాప్ చేశాక ఎలాంటి ప్రాజెక్ట్స్ వస్తాయని మనం ముందే చెప్పలేము. సో లైక్ సపోర్ట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, లిటిల్ బిట్ రిలేటెడ్ డెవలప్మెంట్ టెస్టింగ్ కూడా రావచ్చు. ఓకే, మా ఫ్రెండ్స్కి కొందరికి సపోర్ట్ వచ్చాయి, కొందరికి Azure రిలేటెడ్ వచ్చాయి, GCP రిలేటెడ్ వచ్చాయి, అండ్ నాకైతే ఆటోమేషన్ డెవలప్మెంట్ వచ్చింది. సో అది మనం చెప్పలేం, బేస్డ్ ఆన్ అవర్ లక్ అంతే. ఓకే, అండ్ మోస్ట్లీ మనం ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే మనమేమి అంత ఎక్స్పీరియన్స్డ్ కాదు, మనకి హ్యూజ్ స్కిల్ సెట్స్ ఉండవు కాబట్టి యాక్సెప్ట్ చేయడమే సజెస్టబుల్. సో మీ ఫస్ట్ ప్రాజెక్ట్ అయిపోయాక నెక్స్ట్ ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాక ఇంకేదైనా ప్రాజెక్ట్ వచ్చేటప్పుడు అప్పుడు మీకు అది నచ్చకపోతే దాన్ని అది రిజెక్ట్ చేయండి. బట్ ఫస్ట్ ప్రాజెక్ట్ అయితే యాక్సెప్ట్ చేయండి. దట్ ఈజ్ మై పర్సనల్ సజెషన్. ఓకే, అండ్ ఒకవేళ మీరు ట్రైనింగ్లో క్వాలిఫై అవ్వలేదు అనుకోండి, ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది, 4 FAs అయిపోయి మీరు ఫెయిల్ అయిపోయారు. సో ఇంకో ఛాన్స్ ఇస్తారు. మళ్ళీ సపోజ్ మీరు FA2 ఫెయిల్ అయిపోయారు అనుకోండి, ఇంకో ఛాన్స్ ఇస్తారు. ఎన్ని ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోయినా ఇంకో ఛాన్స్ ఇస్తారు. జనరల్లీ ఇంతకుముందు 3 chances ఉండేవి, ఇప్పుడు దాన్ని 2 chances చేశారు. సో ఇంకో ఛాన్స్ ఇస్తారు. అప్పుడు మీరు క్వాలిఫై అయిపోతే మిమ్మల్ని టెర్మినేట్ చేయరు, మీ జాబ్ ఉంటుంది. ఒకవేళ అప్పుడు కూడా క్వాలిఫై అవ్వకపోతే
మిమ్మల్ని టెర్మినేట్ చేస్తారు. ఇది ఎప్పుడు సినారీ అంటే ఇంతకుముందు ఏంది హ్యూజ్ డిమాండ్ లేకముందు. బట్ ఇప్పుడు ఏంటంటే మీరు క్వాలిఫై అవ్వకపోయినా అంటే ఫెయిల్ అయిపోయినా కూడా టెర్మినేట్ చేయట్లేదు. ప్రజెంట్ సినారీలో నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంలో ఈ కాలంలో ఇంకా జనాలు ఉంచుతున్నారు ఎగ్జామ్ ఫెయిల్ అయినా కూడా. బట్ నేను ట్రైనింగ్లో ఉండేటప్పుడు ఏంటంటే మా బ్యాచ్లో కొంతమంది సెకండ్ టైం పెట్టినప్పుడు కూడా ఫెయిల్ అయిపోతే వాళ్ళు టెర్మినేట్ చేస్తారు. సో వాళ్ళు రిక్వైర్మెంట్ ఎక్కువ ఉందనుకోండి, సో రిసోర్సెస్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉందనుకోండి, జనాలు ఎగ్జామ్స్లో క్వాలిఫై అవ్వకపోయినా కూడా టెర్మినేట్ చేయరు. అలానే ట్రైనింగ్ మధ్యలోనే కొంతమందికి ప్రాజెక్ట్కి మ్యాప్ చేస్తారు అంత డిమాండ్ ఉందంటే. ఓకే, సో వాళ్ళు టెర్మినేట్ చేస్తారా చేయరు అనేది పక్కన పెడితే మీరైతే టెర్మినేట్ చేస్తారని దృష్టిలో ఉంచుకొని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి. ఎవ్రీ వీకెండ్ ఏ రోజు చెప్పింది ఆ రోజు చదువుకుంటూ ఎవ్రీ వీకెండ్ లెక్స్లో ప్రాక్టీస్ చేస్తే దట్స్ మోర్ దెన్ ఎనఫ్. మీరు ఈజీగా క్వాలిఫై అయిపోతారు. ఓకే, అందుకని ఆ టెర్మినేషన్ అనేది ఉంటుంది అనుకొని ప్రిపేర్ అవ్వండి. బట్ నేను వీడియో రికార్డ్ చేస్తున్న టైంలో అయితే ప్రజెంట్ సినారీలో అయితే టెర్మినేషన్ అనేది లేదు. చాలామంది ఫెయిల్ అయిపోయినా కూడా ప్రాజెక్ట్కి మ్యాప్ అయిపోయి హ్యాపీగా జాబ్ చేసుకుంటున్నారు. అలానే ట్రైనింగ్లో ఉండేటప్పుడు శాలరీ ఇస్తారా లేదని చాలామందికి డౌట్ ఉండొచ్చు. మనకి శాలరీ ఇస్తారు. మనకి ఏదైతే శాలరీ మెన్షన్ చేస్తున్నారో శాలరీ ఇస్తారు. మన ట్రైనింగ్లో ఉన్నప్పుడు కూడా పిఎఫ్ అమౌంట్ అనేది కట్ అవుతుంది. సో మనం జాబ్ చేస్తున్నట్టని. ఓకే, ఈ టెర్మినేషన్ అయితే మాత్రం గుర్తుంచుకోండి. టెర్మినేషన్ ఉన్నదనుకొని ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే టెర్మినేషన్ లేకుండా మీరు జాబ్ చేస్తున్నా కూడా ఫ్యూచర్లో మీరు సర్వైవ్ అవ్వాలనుకుని మీకు స్కిల్స్ ఉండాలి కదా బాగానే. సో స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే ఆ టెర్మినేషన్ సంబంధం లేకుండా మనం ఎలా అయినా సర్వైవ్ అవ్వచ్చు అనమాట సాఫ్ట్వేర్లో. ఓకే, యా, థ్యాంక్ యూ. మోస్ట్లీ నేను అన్నీ కవర్ చేసాను అనుకుంటున్నా. అండ్ నేను దీని మీద ఆర్టికల్ కూడా చేశా. సో ఆర్టికల్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెట్టమంట. సో అది కూడా ఒకసారి రెఫర్ చేయండి. ఓకే, అండ్ ఎవ్రీ ఎగ్జామ్కి మీకు ఎవ్రీ ఎఫ్ఏకి ముందు మాక్ టెస్ట్ అనేది పెడతారు. సో మాక్ టెస్ట్ అనేది మీరు అటెండ్ అవ్వండి. మాకే కదా అవసరం లేదని నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఆ మాక్ టెస్ట్ మీరు అటెండ్ అయితే మీకు క్వశ్చన్స్ అనేవి ఎలా వస్తుంది అనేది అవగాహన వస్తుంది. సో సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ జస్ట్ మనకి ఇప్పుడు అర్థమెటిక్లో నెంబర్స్ మారిస్తే అలా సేమ్ మోడల్ అయిద్దో అలానే ఇక్కడ కూడా సేమ్ సినారియో టైప్ క్వశ్చన్స్ వస్తాయి. సో అది మీరు మాక్ టెస్ట్లు అటెండ్ అవ్వండి, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ ఈజ్ ద కీ. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే కొందరికి మైసూర్లో ట్రైనింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. సో మైసూర్లో ట్రైనింగ్ స్టార్ట్ చేసినా కూడా మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఆ ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేస్తూ ఆ లొకేషన్ ఎంజాయ్ చేస్తూ ఓకే వీకెండ్స్లో మీరు ప్రాక్టీస్ చేయండి. అలానే మీకు అక్కడ ల్యాబ్స్ ఉంటాయి కాబట్టి ఆ ల్యాబ్స్లో కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ ఫ్రెండ్స్ అవుతారు కాబట్టి ఫ్రెండ్స్తో కలిపి డిస్కస్ చేస్తూ డౌట్స్ క్లారిఫై చేసుకోండి. ఓకే, అండ్ ఎవ్రీ ట్రైనర్ మీకు ఉంటారు కాబట్టి గైడ్ చేయడానికి ఆ సెషన్లో మీకు డౌట్స్ అడగమని వాళ్ళు అడుగుతారు. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అని చెప్పేసి. సో మీరు మీ చిన్న డౌట్ అయినా కూడా మీరు వాళ్ళకి అడగచ్చు, నో ప్రాబ్లం. వాళ్ళు హెసిటేట్ అవ్వకుండా ఎన్నిసార్లైనా చెప్తారు. ఓకే, అండ్ ఈ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ రోల్ అనేది బెస్టా కాదా అని చెప్పేసి థింక్ చేయొద్దు. ఒకవేళ మీకు ఒకే జాబ్ ఉన్నట్టయితే ఓకే, అండ్ మోర్ దెన్ వన్ జాబ్ ఉంది, ఇంకా బెటర్ ఆపర్చునిటీ ఉందంటే దానికి వెళ్ళండి. ఓకే, నేను ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్కి వెళ్ళాలా వద్దా అని చెప్పేసి ఇంకో సపరేట్ వీడియో చేస్తాను క్లారిటీగా. అండ్ నేనైతే ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ రోల్లోనే జాయిన్ అయ్యాను. నేను డిగ్రీ బీఎస్సీ కంప్యూటర్ స్టూడెంట్. సో నాది ఫస్ట్ ఈ ఆటోమేషన్ డెవలప్మెంట్ రోల్ అయిపోయాక నేను కంపెనీ స్విచ్ అయ్యాను స్టార్టప్కి. మంచి హైకే వచ్చింది, అరౌండ్ 200% హైక్ అనేది వచ్చింది. సో ఐఎమ్ సాటిస్ఫైడ్. సో డిపెండ్స్ ఆన్ ది సిచ్యువేషన్ అనమాట, మనం వెళ్ళాలా వద్దా అనేది నిర్ణయించుకునేదానికి. సో అదైతే నేను సపరేట్గా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. బట్ స్టార్టింగ్ మనకి తక్కువ శాలరీ ఉండొచ్చు యాజ్ కంపేర్ టు బీటెక్ గ్రాడ్యుయేట్స్. బట్ స్కిల్ ఇంప్రూవ్ చేసుకుంటూ మనల్ని మనం అప్డేట్ చేసుకుంటూ ఉంటే సో ఇక్కడ డిగ్రీ ఆర్ బీటెక్ అనేది మ్యాటర్ అవ్వదు. నా సిచ్యువేషన్ అయితే అదైతే జరిగింది. ఓకే, సో నా బీటెక్ ఫ్రెండ్ అంతే ఎర్న్ చేస్తున్నాడో నేను అంతే ఎర్న్ చేస్తున్నా. ఎందుకు స్కిల్ అనేది ఇంప్రూవ్ చేసుకొని ఒక స్టార్టప్ లాంటి కంపెనీ అటెండ్ అయ్యి ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి స్విచ్ కొట్టాయి కాబట్టి. లేదు సేమ్ నాకు సపోర్ట్ ప్రాజెక్ట్ వచ్చింది కదా, సేమ్ నాకు ఏదైతే ఇక్కడ వర్క్ ఉందో అదే నేర్చుకుంటాను అంటే మనకు కుదరదు అనమాట. సో కంపెనీ మార్కెట్ ప్రజెంట్ ఏవైతే స్కిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తుందో అది మనకి ప్రాజెక్ట్లో లేకపోయినా కూడా మనం నేర్చుకోవాలి. సో అప్పుడు మనం స్విచ్ కొట్టేటప్పుడు చాలా హెల్ప్ అవుతుంది. ఆ స్టార్టప్ కానీ ప్రొడక్ట్ బేస్డ్ కానీ ఏవైనా క్రాక్ చేయొచ్చు. సో ఒక అరౌండ్ 2 years మీరు కష్టపడి స్విచ్ కొడితే బాగుంటుంది. ఇన్ఫోసిస్ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ అయినా, సిస్టమ్ ఇంజనీర్ రోల్ అయినా, ఏ ఎంఎన్సీలో అయినా ఒకవేళ మీరు స్టార్టప్ ప్రొడక్ట్ బేస్డ్లో జాయిన్ అవ్వలేదు, ఎంఎన్సీ ఒకటే వచ్చింది అంటే మీరు ఇలా
స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని స్విచ్ కొడితే మంచి ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. ఓకే, నేనైతే ఆర్టికల్ రాసింది అయితే ఇగో ఆల్రెడీ ఆర్టికల్ రాసా. సో ఈ ఆర్టికల్ అయితే డిస్క్రిప్షన్లో పెట్టిస్తా చూడండి. 3 to 4 months ఉంటుంది. టైమింగ్స్ ఎట్లా ఉంటుంది అండ్ మీకు బ్రేక్స్ కూడా ఉంటాయి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ అరౌండ్ 15 minutes అలా. లంచ్ బ్రేక్ కూడా ఉంటుంది 1.5 hour 1 hour అట్లా. ఓకే, సో మనల్ని ఏ స్ట్రీమ్కి మ్యాప్ చేస్తారో మనం ప్రిడిక్ట్ చేయలేం. సో నాదైతే IMS AOI స్ట్రీమ్. సో ఇట్లా 4 ఎగ్జామ్స్ ఉంటాయి. ఆబ్జెక్ట్ 40 marks, హ్యాండ్స్ ఆన్ 60 marks. హ్యాండ్స్ ఆన్కి నెగిటివ్ మార్కింగ్ ఉండదు, ఆబ్జెక్టివ్కి అయితే నెగిటివ్ మార్కింగ్ ఉంటాయి. ఎవ్రీ FAకి ఉంటుంది, FA4కి తప్ప. FA4 అనేది ప్రాజెక్ట్. మినిమం 50% రావాలి, ఓవరాల్ 65% రావాలి. ఓకే, చూడండి మీకు ఓవరాల్ 80% వచ్చి ఒక FAలో మాత్రం 49% వచ్చింది అనుకోండి, మీరు ఫెయిల్ అయిపోయినట్టు. ఎందుకంటే ఎవ్రీ FAలో మినిమం 50% రావాలి. ఓకే, 1% 0.5% అయినా వాళ్ళు టాలరేట్ చేయరు. జనరల్గా స్ట్రిక్ట్గా వాళ్ళు ఫాలో అయితే చెప్తున్నా, జనరల్ ప్రాసెస్. అండ్ మీకు 50% అన్నింటిలో వచ్చి యావరేజ్ 65% రాకపోయినా కూడా ఫెయిల్ అయినట్టే. సో ప్రతి ఎగ్జామ్ కూడా మనం బాగా రాయాలి, ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటూ రాస్తే అయిపోతుంది. ఇట్లా నాకైతే పైథాన్ DBMS నెట్వర్కింగ్ ITL ఇచ్చారు ఫస్ట్ FA. నెక్స్ట్ L&D ఎగ్జామ్ ఉంటుంది. FA1 తర్వాత L&D ఎగ్జామ్ ఉంటుంది. చాలా తక్కువ టైం గ్యాప్ ఉంటుంది FA1కి అండ్ L&Dకి. సింపుల్గానే ఉంటుంది, లెక్స్ కోర్సెస్ చదివితే సరిపోతుంది. అండ్ FA2కి IAS టామ్కెట్ అండ్ FA3కి మెయిన్ ఫ్రేమ్స్ COBOL, COB-DB2, DB2 ఇవి ట్రైన్ చేశారు. అండ్ BCEP కోసం చెప్పాను కదా, ఇంగ్లీష్ కోర్స్ అనేది ఉంటుంది. సో చాలా టైం పడుతుంది, బట్ L&D మార్క్స్కి ఈ పర్సంటేజ్ అనేది యాడ్ అవుతుంది కాబట్టి కొంచెం మీకు హెల్ప్ అవుతుంది. కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా BCEP కూడా మీరు వీకెండ్స్లో అలా కంప్లీట్ చేసేస్తూ ఉంటే అయిపోతుంది అనమాట. అండ్ సెకండ్ అటెంప్ట్లో అయితే కంపేర్ టు ఫస్ట్ అటెంప్ట్ కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకే, యా మోస్ట్లీ నేను అన్ని కవర్ చేసా. సో అది మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐ విల్ ట్రై టు రిప్లై. ఓకే, ఆల్ ది బెస్ట్ గైస్. ఐఎమ్ రంజిత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫ్రంట్లైన్స్ మీడియా.